విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నిరసన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ డే సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. 3 దశాబ్దాల నేటికి సంపూర్ణ న్యాయం జరగలేదని వాపోయారు. కేవలం 8,000 మందికి మాత్రం ఉపాధి అవకాశాలు ఇచ్చారని, మిగిలిన వారికి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ భూములు తమకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతవరకు భరణం కింద నెలకు 26,000 చొప్పున తమకు అందించాలని డిమాండ్ చేశారు. వరకు నెలకు 25,000 రూపాయల జీవనభృతి చెల్లించాలి. నిర్వాసితుల ఐక్యత. స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఫౌండేషన్ డే నల్ల వస్త్రాలు ధరించి మేమంటూ ఒక జెండాను ఏర్పాటు చేసుకొని ఆ జెండాని ఈరోజు ఇక్కడ మా నిర్వాసిత స్టీల్ ప్లాంట్లకు సేకరణ దినంగా ప్రకటిస్తూ ఈరోజు జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. ఈ జెండాకి ఈ విధంగా రూపొందించడానికి కారణం ఏమిటంటే, ఒకనాడు ఈ నేలంతా పచ్చని పంట పొలాలతో బల్లపరుపుగా ఉన్నటువంటి నేలలో ఈనాడు ఫ్యాక్టరీని కట్టి మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 16,500 ఆర్ కార్డులు ఇచ్చే కుటుంబాలకి సుమారు 8,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 8,500 మందికి ఉద్యోగాలు రానికుండా నిరుద్యోగులుగానే 3 తరాల జనరేషన్ వెనకబడిపోయి ఉన్నాం. మరి మేము ఇచ్చినటువంటి 22,000 ఎకరాల భూమిలో ప్లాంట్ ఏమైనా కట్టారంటే లేదు. సుమారు 19,000 ఎకరాల భూమి ఈరోజు ఖాళీగా ఉంది. మాకు 8,500 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము గత 8 సంవత్సరాల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ రిక్రూట్మెంట్ ఆపివేశారు. కాంట్రాక్ట్ లేబర్ రిక్రూట్మెంట్ ఆపివేశారు. మాకు రిక్రూట్మెంట్ వచ్చి ఉంటే ఈరోజు 50% మాకు ఉండేది అక్కడ అవకాశం ఉద్యోగాలకి. కానీ రిక్రూట్మెంట్ ఆపివేసి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేట్ పరం చేస్తున్నామని ప్రకటిస్తూ, ఇంకొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు తీసుకొచ్చాము, ఫ్యాక్టరీని నడిపిస్తాము, లాభాలు తీసుకొస్తాము అని అంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం చేతిలో ఉన్నటువంటిదా రాష్ట్రం చేతిలో ఉన్నటువంటిదా అన్నది కేంద్రం రాష్ట్రం కలిపి ఒక క్లియరెన్స్ ప్రజలకి మాకు ముఖ్యంగా మా నిర్వాసితులకి తెలియపరచాల్సిన అవసరం